మాకు కొత్తపాలానికి కొండవీడి ఘాట్ రోడ్డు 40 కోట్లు పెట్టి ఎంతో డెవలప్ చేశాడు. మెట్లు మార్గం ఒక 10 కోట్లు పెట్టి మెట్లు మార్గం డెవలప్ చేశారు. రైతులకి డ్రిప్పులు గాని సబ్సిడీ ఏది పంట ఇన్పుట్ సబ్సిడీ గాని చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అన్నా కానీ రైతుని ఏం పట్టించుకునే ఉపయోగం లేదు. కొండవీడి నుంచి చిలకలూరుపేట రావాలంటే 1.5 గంట పడుతుంది. అదివరకు 30 గంటకు వచ్చేది 1.5 గంట పడుతుంది. ఒక్కొక్క గొయ్యి బండి దిగి లేచి రావాల్సి వస్తుంది. అలా ఉండే ఒక్క రోడ్డు వేసినట్లేదు. ఆ ఘాట్ రోడ్లో ఏమి కనీసం ఒక చెంచా మట్టి వేసినట్లేదు. ఏమి డెవలప్ లేదు. కానీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. బైక్ 10 రూపాయలు, మడిచికి 10 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ ఘాట్ రోడ్లో. గత ప్రభుత్వంలో రైతుకి అన్ని అవకాశాలు, ఒక డ్రిప్ ఇరిగేషన్ కానీ, మామూలుగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట రుణ మాఫీ కానీ అదంతా బాగా జరిగింది. మాకు అయితే ఇక వచ్చినాక ఏమి రైతుకి ఏమీ లేదు సార్. అందుబాటులో ఉంటున్నారా మీ ఆరోగ్య మినిస్టర్? లేదండి, మా ఊరు ఇంతవరకు రాలా. మా ఊరు వచ్చేంతవరకు మీటింగ్ చెప్పిలా. మా ఊళ్ళో వచ్చి మొన్న ఒక గడపకు వచ్చింది, 4 ఇళ్ళు తిరిగింది, వెళ్ళిపోయింది అంతే. మరి మీకు ఆరోగ్యం అది బాగాలేకపోతే ఎట్లా ఉంది ఫెసిలిటీస్? మాకెవరు లేదు సార్. ఎవరు కూడా సొంతంగా చూపించుకోవడం, ఎవరు అక్కడ ఎవరు ఆలకిచ్చేది ఎవరు లేరు. వాళ్ళనే ఆలకి, ఇట్లా మమ్మల్ని ఆలకిచ్చేది ఎవరు, దగ్గర వాళ్ళనే ఆలకి. అలాంటి పని వాళ్ళని ఎవరు ఆలకిస్తుంది? ఇక్కడ ఎవరు వస్తారు ఇప్పుడు నెక్స్ట్? ఇక్కడ బతిపడి పుల్లారావు గారు వస్తారు సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన చేసిన డెవలప్ అసలు ఇక చిలకలూరుపేట నియోజకవర్గం పుట్టినాక ఎవరు చేయలేదు సార్. ఆయన చేసిన అంత చేశాడు. మా ఊరికైతే అసలు ఇంత ఆయన రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు, అన్ని సిమెంట్ రోడ్లు ఆయనే చేశాడు. 4 ఏళ్ళ నుంచి ఆయన నియోజకవర్గంలో లేరు, మీకు అందుబాటులో లేవని అదే వరకు ఊహాలండి. ఆయన చిన్న కార్యకర్త ఫోన్ కూడా తెస్తాడు, వెంపటే సమాధానం చెబుతాడు. ఆయన మా ఊళ్ళో చిన్న కార్యక్రమం జరిగినా వస్తాడు సార్. ఆయన ఇప్పుడు ఓడిపోయినాకనే సుమారు ఒక 20 సార్లు వచ్చి ఉంటాడు మా గ్రామం. ఆమెను మేము ఇంతవరకు చూడలే గెలిచినాక. ముందుగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలండి. చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత పుల్లారావు గారే. పుల్లారావు గారు అంటే అభివృద్ధి అంటేనే పుల్లారావు గారు. ఇదివరకు రోడ్లన్నీ కూడా బురద, నీళ్లు. తరువాత పుల్లారావు గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేసిన, ఆ తర్వాత కరెంటు పోల్స్ వేసిన, ఇళ్లకు లోన్లు ఇచ్చిన మన పుల్లారావు గారే అభివృద్ధి చేశారు. ఈ 4 ఏళ్ల నుంచి ఒక అభివృద్ధి గాని ఏది జరిగిందే లేదు. మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. బాబు గారు ఉన్నప్పుడు అభివృద్ధి ముందు భాగంలో నడిచేది. ఇప్పుడు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. 3 రాజధానులను తీసుకొచ్చాడు ఇప్పుడు జగన్ గారు. 3 రాజధానులు కట్టగలిగారా? ఉన్న ప్రజలకు న్యాయం చేయండి, అమరావతి ప్రజలకు న్యాయం చేయండి, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి. అవన్నీ చేయటం మానేసి జనాన్ని దోసుకొని తింటున్నారు. జనానికి న్యాయం చేసింది అయితే ఏమీ లేదు. ఈ 4 ఏళ్లలో జనం ఏడుస్తున్నారే తప్ప సంతోషంగా ఉందంటూ లేదు. చిలకలూరుపేట నియోజకవర్గం కావూరండి. మా గుర్రం రమేష్ కుమారు, తెలుగుదేశం కార్యకర్తనండి. మేము కమర్షియల్గా నడిచే వాళ్ళం కాదు. పార్టీ అభిమానం మొదటి నుంచి పార్టీలో పనిచేసే వాళ్ళమి. పుల్లారావు గారు అభివృద్ధి చేయటంలో మటుకి ఫస్ట్ ఎమ్మెల్యేగా అనిపించుకున్నాడు. కానీ మరి మధ్య నాయకులు కొంతమంది అపోహలు సృష్టించి, అలజడి సృష్టించి, ఏదో 4గురికి డబ్బులు ఇచ్చి, భాష ప్రవీణ్ అనే అతను తీసుకొచ్చి 4 డబ్బులు ఇచ్చి, ఆ 4 గుండా 10 మంది ఏంది వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మాకు ఇవ్వలేదనే ఈ మనస్పర్ధలు తీసుకొచ్చి పార్టీని ఇది చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పుల్లారావు గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము.